హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవాళ నేను ఇంకొక కొత్త DIYతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదే ఈ బాటిల్ ఆర్ట్. సో మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తో ఈ బాటిల్ ఆర్ట్ మనం తయారు చేసుకోవచ్చు. మరి ఇందులో లైట్స్ పెట్టుకుంటే చాలా సూపర్గా కనిపిస్తుంది. అలా మనం ఈవినింగ్ బెడ్ టైంకి కానీ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కానీ మీ హోమ్ని ఇలా డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇయర్ బడ్స్ అనమాట. ఇయర్ బడ్స్ని ఇలా పెయింట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఫ్లవర్స్ ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ ఇలా పెయింట్ చేసి పెట్టుకోండి. బ్లూ, ఎల్లో, గోల్డెన్ కలర్, పింక్ కలర్ ఇలా నేను ఫ్యాబ్రిక్ కలర్స్తో పెయింట్ చేసి ముందే పెట్టుకున్నాను. ఎందుకంటే వాడడానికి కొంచెం టైం పడతాయి కదా. పెయింట్ చేసి ఇలా కట్ చేసి పెట్టాను ముందట బడ్స్ అన్నమాట. తర్వాత ఇది ఒక బాటిల్ తీసుకొని మీకు నచ్చిన ఏ బాటిల్ అయినా సరే దాని మీద మీకు నచ్చిన డిజైన్ ఇలా వేశాను పెన్తో. దాంట్లో ఫ్లవర్స్ వచ్చేలాగా ఇలా వేశాను. తర్వాత ఫెవికాల్ లేదా క్విక్ ఫిక్స్ సహాయంతో ఇలా ఫ్లవర్స్ లాగా స్టిక్ చేసుకోవాలి. కింద పార్ట్ స్టిక్ చేసిన తర్వాత పైన పార్ట్ బడ్స్ అనేవి కొంచెం క్రాస్గా కట్ చేస్తే ఈజీగా స్టిక్ అవుతాయి అన్నమాట. ప్లస్ అవి పూల్లాగా కనిపిస్తాయి కొంచెం పైకి ఎత్తుగా వచ్చి. సరే, ఇది స్టిక్ చేసిన తర్వాత పైన డెకరేషన్ కోసం నేను ఒక గోల్డ్ పూస కూడా అంటించాను. చూడండి, ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను బ్లూ ఫ్లవర్స్ ఎలా పెడుతున్నానో చూడండి. కింద లేయర్ బడ్స్ ఏమో ఇలా బ్లూ కలర్ పెడుతున్నాను. దీనికి కాంబినేషన్గా పైన లేయర్ ఫ్లవర్ ఏమో గోల్డెన్ కలర్ పెడుతున్నాను. అవి కూడా చిన్నగా కొంచెం చిన్న సైజులో క్రాస్గా కట్ చేశాను అన్నమాట. క్విక్ ఫిక్స్తో అయితే ఈ గ్లాస్ మీద చాలా ఈజీగా స్టిక్ అవుతుందండి ఫెవికాల్ కన్నా. గోల్డెన్ కలర్ ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక పూస పెట్టేస్తున్నాను. ఆ లుక్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా అన్ని ఫ్లవర్స్ మీద మనం ట్రేస్ చేసుకున్న ఏదైనా డిజైన్కి ఇలా మనం అన్ని ఫ్లవర్స్ పెట్టేశాను. తర్వాత అక్కడక్కడ చిన్న కుందన్స్ నా దగ్గర ఉంటే అవి 3 కుందన్స్ అటు అలా పెట్టేశాను అన్నమాట. ఇది గ్లాస్ లైనర్, బ్లాక్ గ్లాస్ లైనర్. ఇది లైన్స్కి, ఆ తీగలకి, కొమ్మలకి గ్లాస్ లైనర్ పెట్టేస్తున్నాను. మనకి 3D అవుట్లైనర్స్ దొరుకుతాయి కదండి మార్కెట్లో, సేమ్ అలాగే ఉంది ఇది కూడా. కాకపోతే కొంచెం కన్సిస్టెన్సీ వేరే ఉంది. తొందరగానే ఆరిపోతుంది, చాలా ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు ఇది ఆరడానికి. ఇట్లా అన్ని బాటిల్ మొత్తం ఇలా తీగలు, స్టెమ్స్ అలా డిజైన్ అంతా ట్రేస్ చేసేసాను. ఇంకా మీరు ఇక్కడ చూస్తే ఇంకా ఆకులు ఉన్నాయి కదా, ఆకుల కోసమని ఇలాంటి ఫ్యాబ్రిక్ కలర్, పర్ల్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ తీసుకొని ఆకులన్నీ వేస్తున్నాను బ్రష్తో. ఈ ఆకులన్నీ వేసిన తర్వాత కొంచెం ఇన్కంప్లీట్ అనిపించింది. అందుకే నేను ఒక 3D అవుట్లైనర్ ప్రిపేర్ చేశాను అన్నమాట. 3D అవుట్లైనర్ గ్రీన్ కలర్ది కొంచెం డార్క్ కలర్ ప్రిపేర్ చేసి ఈ లీవ్స్కి మళ్ళీ అవుట్లైన్ వేశాను. ఈ 3D అవుట్లైనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకొక వీడియో ఉంది, మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి.
ఒకసారి ఈ 3D అవుట్లైనర్ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇలాంటి రకరకాల గ్లాస్ ఆర్ట్ లేకపోతే డాట్ పెయింటింగ్ అని అలా మనం అవుట్లైన్కి చాలా బాగుందండి. ఇది చూసారా, అవుట్లైన్ వేసాక కొంచెం లుక్ వచ్చింది కదా. ఇప్పుడు టోటల్ ఫినిషింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు నచ్చిన కలర్స్ ఏవైనా గ్లాస్ పెయింట్స్ తీసుకొని ఇలా నేను 3 కలర్స్ తీసుకొని మొత్తం పెయింట్ వేస్తున్నాను. గ్లాస్ పెయింట్స్ అనేవి ఇలా చూడ్డానికి అంత ఆకట్టుకునేలాగా లేకున్నా మనము ఒక్కసారి అందులో లైట్స్ పెట్టేస్తే సూపర్ లుక్ వస్తుందండి. అలా నైట్ టైం మీరు అట్లా పెట్టుకోండి బెడ్ సైడ్, లేకపోతే ఏదైనా స్పెషల్ చిన్న అకేషన్ ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో మంచి లుక్ వస్తుందండి ఇంటికి లైట్స్ ఇందులో పెట్టి చూస్తే. గ్లాస్ పెయింట్స్ ఏవైనా అంతే, అవి లైట్కే అవి గ్లో అవుతాయి కదా, ఆ కలర్స్ అనేవి రిచ్గా బయటపడతాయి ఒక్కసారి లైటింగ్ ఉంటేనే. ఇది ఇప్పుడు చూడ్డానికి ఇంత సింపుల్గా ఉన్నా కూడా లైట్స్ వేస్తేనే దానికి ఆ లుక్ వస్తుంది. ఇది జస్ట్ అలా టేబుల్ కార్నర్కి అట్లా పెట్టుకున్నా సూపర్గా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువే, మన ఇంట్లో ఉండేవే కదా అన్నీ. ఎలా ఉంది వాటి వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఇలాంటి సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, టాడా.